మీకు తెలుసా, శక్తిమంతుడైన హిందూ యోధదేవుడు కార్తికేయుడు తన అమోఘ ఆయుధం వెల్ ఎలా పొందాడో. చాలా కాలం క్రితం సురపద్ముడు అనే రాక్షసుడు భూలోకాన్ని, దేవతలను భయపెట్టాడు. అతనికి వరం వల్ల చావేలేని శక్తి లభించింది. అంతా శివుడు, పార్వతిని ఆశ్రయించారు. అప్పుడు శివుడి తపస్సు నుండి కార్తికేయుడు జన్మించాడు. సురపద్ముని సంహరించేందుకు పుట్టిన యోధుడు. అతనికి శక్తి ప్రదానం చేయడానికి పార్వతీదేవి తన దివ్య తేజస్సుతో వెల్ని ఇచ్చింది. అది కేవలం ఆయుధం కాదు, సకల దేవతల శక్తి సమ్మేళనం. వెల్తో చేతిలో కార్తికేయుడు దేవసేనను నడిపించి సురపద్ముని సంహరించి లోకానికి శాంతి చేకూర్చాడు. ఇప్పటికీ వెల్ విజయం, భక్తి, ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రతీక. ప్రతి సంవత్సరం థైపూసం పండుగతో దీనిని ఘనంగా జరుపుకుంటారు. మరిన్ని పురాణ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. హిందూ మైతిహాసిక కథల కోసం ఫాలో అవ్వండి.